అందరు ఎలా ఉన్నారు? నా పేరు దివ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వర్డ్ చెప్పి ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసి కూడా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనే విషయాన్ని నేనే మర్చిపోయేలా ఉన్నాను. ఏంటో ఈ 1 year నుంచి లైఫ్ ఏంటో ఒక పాజ్ బటన్ హిట్ అన్నట్టు అట్లా స్లోగా వెళ్తుంది. లైక్ వర్క్ చేస్తున్నాను, తింటున్నాను, ఉంటున్నాను అంటే అవుతుంది. బట్ వర్క్ తప్ప ఇంకే థింగ్స్ చేయడానికి ఫోకస్ చేయలేకపోతున్నాను. మేబీ అందరికీ లైఫ్లో ఏదో ఒక ఫేజ్ ఉంటుంది అనుకుంటా కదా, అలాగా కన్ఫ్యూజన్ స్టేట్ మేబీ నాకు కూడా అదే ఫ్రమ్ పాస్ట్ 1 year రన్ అవుతుంది. బట్ ఎనీవే చాలా గుడ్ థింగ్స్ కూడా జరిగాయి ఈ పీరియడ్లో. లైక్ అవేంటంటే నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ఉగాది. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈసారి ఉగాది ట్యూస్డే వచ్చింది, వీక్ డే కదా, సో ఆఫీస్ ఉంటుంది. బై ద వే నేను యూఎస్లో ఉంటాను. సో యాజ్ యూ నో మనకి హాలిడే ఏమి ఉండదు అండ్ నేను లీవ్ కూడా ఏం తీసుకోలేదు. సో వర్క్ చేసుకుంటూ, కుకింగ్ చేస్తూ అండ్ పూజ కూడా చేసుకోవాలి. సో మల్టీ టాస్కింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ స్టార్ట్. సో ఒక మంచి కాఫీతో స్టార్ట్ చేద్దామని ఒక కాఫీ చేసుకున్నాను. సో కొంచెం క్లారిటీ ఉంటుందని అండ్ అదే ఆలోచిస్తున్నాను అసలు ఫ్రమ్ వే టు స్టార్ట్ అని. అండ్ నేను ఆఫీస్ కూడా లాగిన్ అయ్యాను. ఫస్ట్ లాగిన్ అవ్వగానే ఒక స్టాండప్ కాల్ ఉంటుంది అనమాట, అది ఇప్పుడు తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నిన్న నైటే నేను ఫ్లవర్స్ అండ్ పూజకు కావాల్సిన సామాన్లు తెచ్చాను. అండ్ నాకు అక్కడ బనానా లీఫ్ కూడా కనిపించింది. సో అరిటాకు భోజనం కూడా చేద్దామని చెప్పేసి అది తెచ్చాను. అండ్ మ్యాంగో లీవ్స్ చాలా కొంచెం వచ్చాయి ఈసారి. అండ్ ఇక్కడ 2 స్టోర్స్ ఉంటాయి, ఇండియన్ స్టోర్స్. ఇంకొక స్టోర్కి వెళ్ళి ఉంటే చాలా ఎక్కువ ఉంటాయి, కానీ నాకు ఇక్కడ ఇదే దగ్గర అనిపించి దానికి వెళ్ళాను. ఎనీవే నాకు మ్యాంగోస్ కూడా దొరికాయి. సో ఉగాది పచ్చడి సెట్ అనమాట. సో ఈ ప్రిపరేషన్స్ నేను చేసుకొని పెట్టాను. అండ్ ఈసారి ప్రసాదాలు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏం కాదు, ఎవ్రీ టైం పాయసం, పులిహోర చేస్తాను కదా. సో ఈసారి పులిహోర అండ్ బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను. ఈ బొబ్బట్లు పిండి ఆల్రెడీ నా దగ్గర ముందే చేసి పెట్టుంది. సో అది యూస్ చేసేచ్చు కదా, కొంచెం ఈజీ అవుతుందని అనుకుని నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను స్టాండప్ కాల్ అయిపోయిన తర్వాత మా టీమ్మేట్తో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు హాలిడే లేదు కదా నేను. సో కొంచెం వాళ్ళకి చెప్తున్నాను అనమాట, మీటింగ్ అయిపోయాక ఒక 1 hour అవే ఉంటాను, ఇలా పూజ చేసుకోవాలి ఇలా అని చెప్పేసి. సో అదే వాళ్ళు నవ్వుతున్నారు. అండ్ ఈరోజు ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను లంచ్కి. సో 2 o'clock వరకు లంచ్ కూడా రెడీ ఉండాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఫస్ట్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసి తర్వాత పూజ చేసేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది. అండ్ ప్రసాదాలు ప్రిపరేషన్ అయిపోతే సగం మెనూ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా. అండ్ అదే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అండ్ ముందు రోజు మాకు ఇక్కడ గ్రహణం ఉంది ఇక్కడ. సో అండ్ ఆ రోజు ఏం క్లీన్ చేయలేదు, అట్లీస్ట్ హౌస్ ఒకటే క్లీన్ చేసుకున్నాను. సో గాడ్ దగ్గర అదంతా ఈరోజే క్లీన్ చేస్తున్నాను. అండ్ అది తెచ్చిన మామిడాకులతో స్టార్ట్ చేశాను ఫస్ట్. సో కరెక్ట్గా ఆ ప్యాకెట్లో నాకు ఒక 7 వచ్చాయి. 7 వచ్చాయి మామిడాకులు. సో అవే తోరణం కడదామని అదే కడుతున్నాను. అండ్ నేను చెప్పాను కదా, దేవుడు విగ్రహాలు కూడా నేను ఈరోజే అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ పూజ సెటప్ చేసేసుకొని పెట్టేస్తే దాని తర్వాత ప్రసాదం చేసేసి పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తాలింపు ఎక్కువైపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి యమ్మీ.
పొటాటో ఫ్రై, మామిడికాయ పప్పు, బొబ్బట్లు, టొమాటో పచ్చడి, రసం, అన్నం, పెరుగు, పులిహోర. దట్స్ ఇట్. అండ్ పూజ బాగా అయింది. సో దాని తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, మంచిగా ఇలా అరటాకు భోజనం చేసాము. అండ్ తర్వాత వాళ్ళు వెళ్ళాకనే మంచిగా ఒక నాప్ తీసుకొని లేచాను. మార్నింగ్ అంతా అసలు ఏం వర్క్ చేయలేదు. సో ఈవినింగ్ కొంచెంసేపు కూర్చొని వర్క్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ ఉండే, కానీ ఆ రోజు వర్షం పడుతుంది. అండ్ మార్నింగ్ నుంచి నాకు చాలా పనులు చేశాను కదా, సో అలసిపోయాను. ఇంకా ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే పంచాంగం చూద్దామని ఫిక్స్ అయ్యాను. రూపాయలు ఖర్చు అవుతాయని కాదు, మనం 14 రూపాయలు సంపాదించుకుంటే 14 రూపాయలు ఏదో విధంగా ఖర్చు అవుతాయి. మార్నింగ్ చేసిన బొబ్బట్లు ఉన్నాయి కదా, అవి తినుకుంటూ హ్యాపీగా మంచి కాజీగా కూర్చొని పంచాంగం చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ చూస్తాను, అదొక మంచి ఫన్ ఉంటుంది అలా పంచాంగం చూడడంలో. సో నా ఉగాది అయితే చాలా బాగా జరిగింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. And thank you so much for watching till the end.